తమిళనాడుకు సింగరేణి బొగ్గు అనమాట. తమిళనాడు జెన్కోకు సింగరేణి బొగ్గు. సింగరేణి బొగ్గును దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకొని ఉంది. ఈ క్రమంలోనే తమిళనాడు జెన్కోకు సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు సరఫరా విషయంపై ఇప్పటికే రెండింటి మధ్య ప్రాథమిక చర్చలు కూడా జరిగాయి. సింగరేణి సంస్థ సిఎండి ఎన్ బలరాం, తమిళనాడు జెన్కో ఎండి ఎం గోవిందరావులు ఈ చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యం త్వరలోనే ఇరు సంస్థల మధ్య బొగ్గు సరఫరా విషయంలో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నమాట. ఈ డీల్ జరిగితే ఒరిస్సాలోని నైనీ కోల్ బ్లాక్లో వెలికి తీస్తున్న బొగ్గును తమిళనాడు జెన్కోకు సింగరేణి సరఫరా చేయనుందన్నమాట. సింగరేణి తెలంగాణ కాక ఒరిస్సాలో కూడా బొగ్గుగా నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తమిళనాడులో తూతుకుడి జిల్లాలోని ఉన్నంగుడిలో 1200 మెగావాట్ ధర్మ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ బొగ్గు కావాల్సి ఉందన్నమాట. ఈ క్రమంలోనే అక్కడ జెన్కో సింగరేణితో సంబంధించిన నైన్ బ్లాక్ నుంచి G11 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతుందన్నమాట. 9 బ్లాక్ నుంచి G11 గ్రేడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ బొగ్గును కొనేందుకు తమిళనాడు జెన్కో ఆసక్తి చూపుతుందన్నమాట. పైగా 9 బ్లాక్ సమీపంలోనే రైల్వే లైన్ పోర్టులు కూడా ఉన్నాయి. అందుకనే ఇంత రైలు సముద్ర మార్గం ద్వారా బొగ్గును సరఫరా చేసే విషయంపై ఇరు సంస్థలు అంగీకారం కూడా వచ్చినట్టు సమాచారం. మొత్తంగా ఒప్పందం ఖరారైతే 28 లక్షల టన్నుల బొగ్గు సింగరేణి తమిళనాడు జెన్కోకు సరఫరా చేయదన్నమాట. అంటే 28 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి తమిళనాడు సరఫరా చేస్తారన్నమాట. అలాగే కోల్ ఇండియా ఉత్పత్తి కూడా తగ్గుతుంది. బొగ్గు ఉత్పత్తి ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అయిన కోల్ ఇండియా ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది అన్నమాట. ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అన్నమాట కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తిలో. అక్టోబర్లో 5,64,00,000 టన్నులు ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది. కిందటి అక్టోబర్లోనే 6,25,00,000 టన్నులు ఉత్పత్తి చేస్తే ఇప్పుడు తగ్గిందనమాట. అకాల వర్షాలు పండుగ సెలవులు దెబ్బతీసాయని చెప్తారనమాట. అక్టోబర్లో కోల్ ఇండియా తగ్గిందనమాట ఉత్పత్తి. కోల్ ఇండియాకు చెందిన సబ్సిడరీ సంస్థలు నిజాల పనితీరు కనబడుతున్నవి ఇందుకు కారణం. మరోవైపు అక్టోబర్ మధ్యకాలం కంపెనీ ఉత్పత్తి కూడా బాగా తగ్గింది. 38 కోట్ల టన్నులకు ఉత్పత్తి అనుకుంటాం. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయిన బొగ్గులు కోల్ ఇండియా 80% ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. ఈ అదే సంవత్సరంలో 875 అంటే 87 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యం చేయాలనుకుంటున్నమాట. 87 కోట్ల టన్నులను ఉత్పత్తి చేయాలనుకుంటుంది కోల్ ఇండియా. అది అక్టోబర్ మధ్యలోనే 38 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుంది కోల్ ఇండియా. కొద్దిగా ఉత్పత్తి తగ్గిస్తుంది, కానీ ఐడియా ఏర్పడి ఇంకా ఉత్పత్తి చేసేటట్లు చూస్తారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.